హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఆల్గో ట్రేడర్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజా. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ప్రీమియం ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నామండి. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మనం ఈ ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఎందుకు అంటే చాలామంది ఈ ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్స్ని యూజ్ చేస్తారండి. ఇన్ఫ్యాక్ట్ ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తారు. సో మా డెవలప్మెంట్ టీం వాళ్ళు కూడా ఈ ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్స్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. చాలామంది క్లయింట్స్ అడుగుతున్నారు, సార్ ఇండికేటర్స్ మాకు డెవలప్ చేయండి, ఇవ్వండి అని చెప్పి. సో మేము ఫ్రీ అండ్ పెయిడ్ బోత్ ఇండికేటర్స్ని స్టార్ట్ చేసామని డెవలప్ చేయటం. మీరు కనుక ఈ bluechipalgos.com వెబ్సైట్కి వస్తే మీకు ఇండికేటర్స్ అని ఒక సెక్షన్ ఉంటుందండి. ఓకే, ఆ సెక్షన్ క్లిక్ చేస్తే మీరు ఇండికేటర్స్ అనే ఒక సబ్సైట్కి వెళ్తారు. అక్కడ మీకు ఫ్రీ ఇండికేటర్స్ కానీ పెయిడ్ ఇండికేటర్స్ కానీ మేము డెవలప్ చేసి ఇందులో హోస్ట్ చేస్తున్నామండి. మీరు జస్ట్ ఈ లిస్ట్ ఆఫ్ ఇండికేటర్స్ ఉంది కదా, ఈ పేజ్కి వెళ్తే మీకు ఇక్కడ అన్ని ఇండికేటర్స్ ఉంటాయండి. ఓకే, మనం ఇంతకుముందు లాస్ట్ 2-3 వీక్స్ నుంచి రోలింగ్ స్ట్రాంగిల్ గురించి డిస్కస్ చేసుకున్నాం. చాలామంది చాలా అమౌంట్ పే చేసి ఇది పర్చేస్ చేస్తారండి, కానీ మనం ఫ్రీగా ఇచ్చాము. అట్లాగే ఫిక్స్డ్ స్ట్రాంగిల్ కానీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ బిల్డర్స్, అంటే మీ అంతటా మీరే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని డోజీస్ కానీ లేకపోతే మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్, ఎలా మీ అంతటా మీరే దాన్ని బిల్డ్ చేసుకోవాలి. ఈజీగా 30 సెకండ్స్లో ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, ఎట్లాగా ట్రేడింగ్ వ్యూలో మీకు మీరే అప్లై చేయాలి, ఇలాంటివన్నీ మనం వీడియోస్ చేసుకున్నామండి. ఒకవేళ ఎవరైనా కనుక మిస్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి. మీరు వెళ్ళి మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు ఈ ఇండికేటర్స్ గురించి డిస్కస్ చేయడం జరిగిందండి. డీటెయిల్డ్గా వీడియో చేయడం జరిగిందండి, మీరు చూసుకోవచ్చు. ఓకే, అయితే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ప్రీమియం ఇండికేటర్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నామండి. గుర్తుపెట్టుకోండి, ప్రీమియం ఇండికేటర్ అంటే ఇది ఫ్రీ ఇండికేటర్ కాదండి, కానీ దీన్ని ఎట్లా ఫ్రీగా అవైల్ చేసుకోవాలో నేను చెప్తానండి. ఇది చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టి డెవలప్ చేయడం జరిగిందండి ఈ ట్రేడ్ వేవ్ ఇండికేటర్ని. దీని పేరు ఏంటండి? ట్రేడ్ వేవ్, BCA ట్రేడ్ వేవ్ అండి. ఇది మా ప్రొప్రైటరీ ఇండికేటర్ ఇది. సో ఈ ప్రొప్రైటరీ ఇండికేటర్ని ఒక్కసారి చూద్దామండి ఎట్లా వర్క్ అవుతుంది ఏంటి అనేది. సో ఫ్రెండ్స్, దీన్ని మీరు రెగ్యులర్ ఇండికేటర్ కమ్యూనిటీలో చెక్ చేస్తే మీకు ఏం దొరకదండి. జనరల్గా ఏంటంటే ఫ్రీ ఇండికేటర్స్ అన్నీ కూడా మీకు కమ్యూనిటీస్లో దొరుకుతాయి. ఓకే, కానీ ఇది ఫ్రీ ఇండికేటర్ కాదు, సో మీకు కమ్యూనిటీలో దొరకదండి ఇది. అయితే దీన్ని ఎలా అవైల్ చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే ఫస్ట్ ఇండికేటర్ చూద్దామండి. ఓకే, ఈ ఇండికేటర్ ఏంటంటే ఒక మొమెంటమ్ బేస్డ్ ఇండికేటర్ అండి. ఆల్ రైట్, సో మొమెంటమ్ బేస్డ్ అంటే మీకు ఐడియా ఉండొచ్చు. జనరల్గా ఏంటంటే ఒక్కొక్కసారి మనకి ఇండెక్స్ కానీ స్టాక్స్ కానీ, ఇది దేని మీదైనా అప్లై చేయొచ్చు అండి. స్టాక్స్ మీద చేయొచ్చు, లేకపోతే మీరు ఇండెక్స్ మీద చేయొచ్చు, దేని మీదైనా చేయొచ్చండి. అయితే ఇండికేటర్ ఎట్లా వర్కౌట్ అవుతుందంటే, మొమెంటమ్ ఉంటే కనుక మీకు ఇండికేటర్ అనేది మంచి సిగ్నల్స్ ఇస్తుందండి. ఓకే, సో ఆ మొమెంటమ్ని బేస్ చేసుకొని మనం ఈ ఇండికేటర్ని డెవలప్ చేయడం జరిగిందండి. ఎస్పెషల్లీ ఎప్పుడైతే మార్కెట్ రివర్సల్స్ ఉంటాయో, ఇది మాస్టర్ ఆఫ్ మార్కెట్ రివర్సల్స్ అని చెప్పుకోవచ్చు మనం. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్స్ జనరల్గా ఏమవుతుందంటే 70% ఆఫ్ ద టైం మార్కెట్లు ఎలా ఉంటాయండి, రేంజ్ బౌండ్లోనే మనకి ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఓకే, ఓన్లీ ఒక 30% మాత్రమే మార్కెట్ ట్రెండ్ అవుతాయి పైకి కానీ కిందకి కానీ. అలా ఎప్పుడైతే మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉందో ఈ ఇండికేటర్ అనేది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుందండి. ఓకే, మీరు స్టాక్స్లో ట్రేడ్ చేయొచ్చు, లేకపోతే ఇండెక్స్లో ట్రేడ్ చేయొచ్చు, లేకపోతే 5 మినిట్స్ టైం ఫ్రేమ్, 15 మినిట్స్, 1 డే, లేకపోతే 1 అవర్, మీరు ఏ టైం ఫ్రేమ్ అయినా తీసుకోవచ్చండి. కానీ ఈ ఇండికేటర్ అనేది మీరు అప్లై చేయొచ్చు. సో ఒక్కసారి మనం ఇప్పుడు దీని అప్లికేషన్ ఏంటి, నెక్స్ట్ అట్లాగే ఇందులో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయనేది కూడా మనం చూద్దామండి. అయితే ఈ ఇండికేటర్ని మేము 2 పార్ట్స్ కింద డివైడ్ చేసామండి. ఒకటి ఇండికేటర్, రెండోది స్క్రీనర్ అంటే మీరు ఇక్కడ టేబుల్ చూస్తున్నారు కదా, మనం జనరల్గా ఈ ఇండికేటర్ని ప్రతి స్టాక్లోనూ అప్లై చేసి ఆ సిగ్నల్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడం కష్టం, కాబట్టి మేము సింపుల్గా ఇక్కడ ఒక స్క్రీనర్ ఇచ్చామండి. మీరు ఫేవరెట్ స్టాక్స్ని కనుక అందులో యాడ్ చేసుకుంటే ఈ స్క్రీనర్లో మీకు లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చండి. యాడ్ చేసుకుంటే మీరు ఆ పర్టికులర్ స్టాక్స్లో సిగ్నల్ వస్తే కనుక మీకు ఇక్కడ చూపించడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఈ ఇండికేటర్ని ఎట్లా యూస్ చేయాలనేది చూద్దాం. వెరీ ఈజీ అండి. ఇందులో మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే మేము ఆల్రెడీ బ్యాక్ ఎండ్లో చాలా ఎఫర్ట్స్ తీసుకొని డెవలప్ చేయడం జరిగింది. సో మీకు ఓన్లీ ఉండేవి లిమిటెడ్ ఆప్షన్సేనండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మొమెంటమ్ ట్యూనింగ్ అండి. మొమెంటమ్ ట్యూనింగ్ అంటే మీకు ఎంత మొమెంటమ్ ఉంటే సిగ్నల్స్ కావాలి. ఇది యాక్చువల్గా కొంచెం ఇది టెక్నికల్ డీటెయిల్ అండి. సో మీరు దీన్ని 2 కింద వదిలేయచ్చు, లేదంటే మీరు దీన్ని 3, 4, 5 కింద కూడా పెంచుకోవచ్చు. మీరు ఈ మొమెంటమ్ కనుక ఎక్కువ ఉండాలి అని కోరుకుంటే అప్పుడు ఏమవుతుందంటే సిగ్నల్స్ అనేవి తగ్గిపోతాయి మీకు.
ఓకే, మేబీ కొంచెం యాక్యురేట్ సిగ్నల్స్ రావచ్చు హయ్యర్ టైం ఫ్రేమ్స్లో, బట్ సిగ్నల్స్ అనేవి తగ్గిపోతాయి మీకు. ఓకే, సో దీన్ని మీరు 2, 3, 4 ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చండి. మీరు బేసిక్గా ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయాలండి, ఏ టైం ఫ్రేమ్లో ఏ మొమెంటం పనిచేస్తుంది అనేది మీరు కొన్ని రోజులు అబ్జర్వ్ చేస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే, ఆర్ మీరు ఇట్లా 2 కూడా వదిలేయచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ అనేది మీకు 2 ఆప్షన్స్ అనేది ఇవ్వటం జరిగిందండి. ఓకే, వెరీ వెరీ యూనిక్ వేలో దీన్ని డిజైన్ చేసామండి మేము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిగ్నల్ వచ్చింది, మీకు అసలు వద్దు టార్గెట్ స్టాప్ లాస్ అనుకుంటే బై డిఫాల్ట్ మేము అన్చెక్ చేసామండి, మీరు అట్లాగే వదిలేయచ్చు. లేదు నాకు స్టాప్ లాస్ కావాలి అనుకుంటే మీరు చెక్ మార్క్ చేయొచ్చండి. ఇందులో కూడా మళ్ళీ ఫస్ట్ టచ్ ఆర్ క్లోజ్ అబోవ్ బిలో అని ఉందండి. అంటే మీకు స్టాప్ లాస్ లైన్ని టచ్ అయిపోతేనే ఎగ్జిట్ అయిపోవాలా, లేదంటే కనుక క్లోజ్ అబోవ్ ఆర్ బిలో. ఓకే, అంటే క్లోజింగ్ కంపల్సరీ మీ లెవెల్ కంటే కూడా అబోవ్ కానీ బిలో కానీ అయితేనే ఎగ్జిట్ అవుతారా, ఈ ఆప్షన్ కూడా మేము మీకు ఇచ్చామండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడైతే టచ్ అని పెడతాను, అండ్ మళ్ళీ టచ్లో కూడా మీకు 3 ఆప్షన్స్ ఉందండి. పర్సంటేజ్ కావాలా, లేకపోతే రీసెంట్ హై లో అండి. ఓకే, రీసెంట్ హైలో అంటే ఏంటండి మీనింగ్, మీకు సిగ్నల్ జనరేట్ అయిన తర్వాత ఓకే లాస్ట్ 5 క్యాండిల్స్ హై ఆర్ లో తీసుకుంటామండి. ఆ 5 క్యాండిల్స్ హై ఆర్ లో వాల్యూని మార్క్ చేసి అది హిట్ అయితే కనుక స్టాప్ లాస్ హిట్ అని చెప్తామండి. ఓకే, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే డైనమిక్ స్టాప్ లాస్ అండి. డైనమిక్ స్టాప్ లాస్ అనేది ఇందాక నేను చెప్పినట్టు ఇది కూడా మా ప్రొప్రైటరీ వే ఆఫ్ ఐడెంటిఫైయింగ్ స్టాప్ లాస్ అండి. అంటే మార్కెట్ బట్టి మేమే ఈ స్టాప్ లాసెస్ని పైకి కిందకి మూవ్ చేసుకుంటూ వెళ్తామండి. ఓకే, సో ఇది డైనమిక్ స్టాప్ లాస్ అండి. మీరు ఈ డైనమిక్ స్టాప్ లాస్ కనుక పెడితే ఈ పర్సంటేజ్కి వాల్యూ ఉండదు, ఇంకా మీరు ఇక్కడ ఎంత పెట్టుకున్నా కూడా డైనమిక్ స్టాప్ లాస్ ఉంటుంది. అలాగే రీసెంట్ హైలో అని పెట్టినా కూడా మీరు ఈ 0.5కి వాల్యూ ఉండదు. ఎప్పుడైతే పర్సంటేజ్ పెడతారో అప్పుడే మీకు ఈ 0.5 అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు అండి. ఓకే, అండ్ సేమ్ విత్ టార్గెట్ అండి. స్టాప్ లాస్ తీసేద్దాము. టార్గెట్లో కూడా అంతే, టచ్చా లేకపోతే క్లోజ్ అబోవ్ బిలోనా అని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయండి. పర్సంటేజ్ కావాలా, ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. డైనమిక్ టార్గెట్ కావాలా, డైనమిక్ టార్గెట్ అంటే అగైన్ ఇందాక నేను చెప్పినట్టుగా మేమే డైనమిక్ టార్గెట్ని ఆటోమేటిక్గా ఇక్కడ ప్లాట్ చేస్తామండి, బేస్డ్ ఆన్ ద మార్కెట్ మూమెంటమ్, బేస్డ్ ఆన్ సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్. ఓకే, ఎట్లా మూవ్ అవుతుంది, ప్రైస్ యాక్షన్ని కన్సిడర్ చేసుకొని. అండ్ లేదు రిస్క్ రివార్డ్ కావాలి అని అంటే, రిస్క్ రివార్డ్ అంటే వెరీ సింపుల్ అండి. మీరు ఎంతైతే స్టాప్ లాస్ పెట్టారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్సంటేజ్ ఎంత పెట్టారంటే 0.5 పెట్టారు. ఓకే, ఈ రిస్క్ రివార్డ్ కనుక మీరు 2 అని పెడితే మీనింగ్ ఏంటి అంటే స్టాప్ లాస్కి 2 times 2x టార్గెట్ ఉంటుంది అని. ఓకే, లేదు అట్లా కాదు, మీరు 1 అని పెడితే 1:1. ఓకే, లేదు మీరు 3 అని పెడితే ఇక్కడ 1:3 అండి. ఓకే, ఇక్కడ మీరు ఎంతనే ఇవ్వచ్చండి. మీరు ఈవెన్ ఇక్కడ 0.5 కాకుండా మీరు ఇక్కడ హైలో అని కూడా ఇవ్వచ్చండి. ఓకే, అంటే ఈ హైలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 0.5% అనుకోండి, ఇక్కడ మీరు 3x అన్నారు కాబట్టి ఇది 1.5% టార్గెట్ అవుతుంది. అంటే వెరీ వెరీ అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్ కూడా ఇందులో ఇవ్వడం జరిగిందండి. ఓకే, అంటే ఎవరైనా ప్రొఫెషనల్స్ కనుక ఉంటే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి ఇది. అండ్ అట్లాగే సిగ్నల్స్ కావాలంటే సిగ్నల్స్ కొంతమంది ఓన్లీ బ్యాండ్స్ కూడా యూజ్ చేస్తున్నారండి మా ప్లాటినం మెంబర్స్. సో మీరు కావాలంటే మ్యాజిక్ బ్యాండ్స్ని పెట్టుకోవచ్చు, లేదంటే సిగ్నల్స్ని పెట్టుకోవచ్చు. ఈ 2 కూడా మీరే చూస్ చేసుకునే ఆప్షన్ మీకు ఇచ్చామండి. లేదు 2 చేసుకుంటున్నా కూడా మీరు 2 చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఫంక్షనాలిటీ ఎట్లా అంటే వెరీ సింపుల్ అండి. మీకు ఇదే మీకు బై సిగ్నల్ సెల్ సిగ్నల్స్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. అయితే ఇది ఏం చెప్తుందంటే మీకు బై సిగ్నల్ ఆర్ సెల్ సిగ్నల్ని మీరు కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు సెల్ వచ్చింది అంటే ఇది ఏం చెప్తుందంటే మీకు కిందైనా పడవచ్చు, లేదంటే కనుక కన్సాలిడేట్ అయినా అవ్వచ్చు ఇక్కడి నుంచి, అంటే అదే ఫేజ్లో అయినా వెళ్ళొచ్చు అని చెప్తుందండి మీకు. ఓకే, అట్లాగే బై వస్తే ఏం చెప్తుందంటే పైకైనా వెళ్ళొచ్చు, లేదంటే కన్సాలిడేట్ అయినా వెళ్ళొచ్చు, కానీ కింద పడే ఛాన్సెస్ మాత్రం తక్కువ ఉంటాయి అని చెప్తుందండి. ఓకే, నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ మీరు చూడండి ఎంత బ్యూటిఫుల్ వేలో ఇక్కడ మార్నింగ్ మనకి ఏమి ఇచ్చిందండి, బై ఇచ్చింది, దాని తర్వాత సెల్ ఇచ్చింది, కానీ సెల్ సరిగ్గా వర్కౌట్ అవ్వలేదండి. అండ్ నెక్స్ట్ బై వర్కౌట్ అయింది, సెల్ వర్కౌట్ అయింది, బై వర్కౌట్ అయింది, సెల్ వర్కౌట్ అయింది, బై వర్కౌట్ అయింది, సెల్ వర్కౌట్ అయింది. అంటే ఎప్పుడైతే మార్కెట్ మనకి రేంజ్ బౌండ్లో ఉంటుందో అప్పుడు మీకు ఇది చాలా చాలా యూజ్ అవుతుందండి ఇండికేటర్. ఓకే, అండ్ ఇంకొక 2-3 థింగ్స్ కూడా డిస్కస్ చేసుకోవాలండి. ఈ ఇండికేటర్ హోలీ గ్రెయిల్ అంటే హోలీ గ్రెయిల్ కాదండి. అలా ఎవరు చెప్పినా నమ్మకండి. ఏ ఇండికేటర్ కూడా ఇండివిజువల్గా మీకు కరెక్ట్గా పని చేయదు. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే దీన్ని మళ్ళీ ప్రైస్ యాక్షన్తో కంబైన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఒక సిగ్నల్ వచ్చింది. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే ఈ
సిగ్నల్ వచ్చాక ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చిన తర్వాత మీరు ప్రైస్ యాక్షన్ కూడా తీసుకొని హై ఏదైతే ఉందో ఆ హైని కూడా తీసుకోండి. ఒకవేళ కనుక హై క్రాస్ అయితే కనుక ఎగ్జిట్ అయిపోండి. సో అట్లాగా మీరు వేరే వేరే ప్రైస్ యాక్షన్స్ని కూడా కంబైన్ చేసి యూజ్ చేస్తేనే మీకు ఏ ఇండికేటర్ అయినా కూడా పర్ఫెక్ట్గా పనిచేయడానికి ఛాన్స్ ఉంటుందండి. ఓకే, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, దీనికి ఒక 5C రూల్ అని కూడా ఒకటి ఉందండి. ఓకే, 5C రూల్ అంటే జనరల్గా మేమేం అబ్జర్వ్ చేసామంటే ఈ ఇండికేటర్ని డెవలప్ చేసేటప్పుడు మీకు ఎప్పుడైనా కూడా సిగ్నల్ వచ్చినప్పుడు ఒక 5 క్యాండిల్స్ మాత్రం వెయిట్ చేయండి. ఓకే, ఆ 5 క్యాండిల్స్ కనుక మార్కెట్ మీ వైపు వెళ్ళకపోతే, అంటే మీరు ఏదైతే అనుకున్నారో ఈ సిగ్నల్ సైడ్ కనుక ట్రావెల్ అవ్వకపోతే ఇట్స్ బెటర్ టు ఎగ్జిట్. ఓకే, ఆర్ ట్రై టు కాస్ట్ అట్లీస్ట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు సిగ్నల్ వచ్చిందండి. ఓకే, 1 2 3 4 5 ఈ 5 క్యాండిల్స్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీ స్టాప్ లాస్ని కాస్ట్ ప్రైస్ ఆర్ ఈ క్యాండిల్ హై ఏదైతే ఉందో ఆ హైకి ట్రైల్ చేసేయాలి. ఓకే, ఆ లెవెల్ కనుక హిట్ అయితే మీరు ఎగ్జిట్ అయిపోవాలి, లేదు అంటే కనుక మీరు వెయిట్ చేయొచ్చు. సో దీన్ని 5C రూల్ అంటామండి. ఓకే, 5 క్యాండిల్స్ దాకా వెయిట్ చేయండి. 5 క్యాండిల్స్ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈధర్ కాస్ట్ ప్రైస్ కైనా సెట్ చేసేసుకోవచ్చు, లేదు అంటే కనుక ఆ పర్టికులర్ క్యాండిల్ హై ఏదైతే ఉందో సెల్ అయితే హై తీసుకోండి, ఒకవేళ కనుక బై అయితే ఆ క్యాండిల్ లో ఓకే తీసుకొని మీరు అక్కడితోటి ట్రైల్ చేసేయండి. అండ్ ఒకవేళ ప్రాఫిట్ వస్తే కనుక మీకు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, లాస్ వస్తే కనుక చాలా తక్కువ లాస్ వస్తుంది. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ ఎప్పుడైనా మార్కెట్ ట్రెండ్ అయిందనుకోండి అక్కడ కూడా మనకి ఇట్లాగే లాస్ వస్తుందండి. సో మనకి ఇక్కడ ఒక సిగ్నల్ వచ్చిందండి, కానీ ఏమైందండి ఇమీడియట్గానే ఇది బ్రీచ్ అయిపోయింది. మీరు కనుక హై చూసుకుంటే హై ఇమీడియట్గా బ్రీచ్ అయి పైకి వెళ్ళింది. సో ఇలాంటి టైంలో మీరు ఏం చేయాలండి, ఇమీడియట్గా ఎగ్జిట్ అవ్వాలి. ఓకే, సో అందుకే స్మాల్ లాసెస్ అండ్ మోర్ ప్రాఫిట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అట్లాగే ఇండికేటర్ని మీరు వేరే ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్ తోటి కంబైన్ చేయండి, మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఓకే, సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఇండికేటర్ని ఎట్లా అవైల్ చేసుకోవాలి అని కనుక డౌట్ ఉంటే ఎవరికైనా ఇక్కడ మీరు ఈ ఇండికేటర్ గురించి మేము క్లియర్గా డిస్క్రైబ్ చేసామండి మన సైట్లో. ఇందులోకి వెళ్తే మీకు సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఈ ఇండికేటర్ని ఫ్రీగా ఎట్లా అవైల్ చేసుకోవాలో కూడా చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి దీని ప్రైస్ చెప్తా వినండి. 12,000 రూపీస్ పర్ ఇయర్ మీకు అన్ని ప్రీమియం ఇండికేటర్స్ ఫ్యూచర్లో మేము ఇంకా ఇంట్రడ్యూస్ చేస్తున్నామంటే అన్ని ప్రీమియం ఇండికేటర్స్కి కూడా మీకు యాక్సెస్ ఉంటుంది. ఓకే, 12,000 రూపీస్ పర్ ఇయర్ కనుక మీరు పే చేస్తే, లేదు నేను అంత పే చేయలేను చిన్న క్యాపిటల్ నాది అని అనుకుంటున్నారా ఎవరైనా, నో ప్రాబ్లం అండి. మేము ఒక 25 మెంబర్స్కి మేము ఇది లైఫ్ టైం ఫ్రీ ఇండికేటర్స్ని అవైల్ చేసుకునే ఆప్షన్ ఇస్తున్నామండి. ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ మా రిఫరల్ ఐడి యూజ్ చేసుకొని ఎలైస్ బ్లూ ఆర్ ఏంజల్ బ్రోకింగ్లో మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. అండ్ మీరు ఆ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి మీరు అందులో ట్రేడింగ్ చేస్తే మీరు ట్రేడింగ్ చేసినందుకు మాకు కొంచెం కమిషన్ బ్రోకింగ్ ఫర్మ్ వాళ్ళు షేర్ చేస్తారు. అండ్ మేము ఈ ఇండికేటర్స్ అన్నిటిని కూడా మీకు లైఫ్ టైం ఫ్రీ ఇస్తామండి. ఓకే, రిమెంబర్ ఫ్రెండ్స్, ఇది 1 ఇయర్కి 12,000, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5 ఇయర్స్ తీసుకోవాలంటే 60,000 అండి. మేము మీకు లైఫ్ టైం ఫ్రీ ఇస్తామని చెప్తున్నాం. అంటే ఎవ్రీ ఇయర్ కూడా మీరు రెన్యూల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇది పే చేయాల్సిన అవసరం లేదు. ఏవైతే ఫ్యూచర్లో మేము ప్రీమియం ఇండికేటర్స్ లాంచ్ చేస్తామో మీకు ఆ ప్రీమియం ఇండికేటర్స్కి కూడా మీకు యాక్సెస్ ఉంటుందండి. బట్ రిమెంబర్ ఓన్లీ 25 మెంబర్స్కి మాత్రమే ఈ ఆప్షన్ అండి, ఎందుకంటే ఆఫర్ చాలా కాస్ట్లీ ఆఫర్ కాబట్టి ఎక్కువ మందికి ఇవ్వలేము మేము కూడా. ఇన్ కేస్ మీకు కనుక కావాలి అనుకుంటే మీరు ఇమీడియట్గా మాకు పింక్ చేయండి, రిఫరల్ ఐడి తీసుకోండి, ఎలైస్ బ్లూ ఆర్ ఏంజల్ వన్. ఒకవేళ ఆఫర్ ఉండుంటే కనుక మీకు ఇస్తాము. మీరు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ ఇండికేటర్ యాక్సెస్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఓకే, అలాగే ఒకవేళ ఎవరైనా ప్లాటినం మెంబర్స్ ఆల్రెడీ ఉంటే కనుక మీరు యాక్సెస్ తీసుకోవచ్చండి. మీరు జస్ట్ మాకు ఒకసారి వాట్సాప్ చేయండి, మీకు ఈ ఇండికేటర్ని ఎట్లా యూజ్ చేసుకోవాలని కూడా మేము చెప్తాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలాంటి చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఇండికేటర్స్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం మేము నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో. సో మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.